హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి టాపిక్‌తో మేము ముందుకొచ్చాను. అస్సలు వీడియో స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం చాలా మంచి విషయాలు మిస్ అవుతారు. సో, టాపిక్ ఏంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన ఒక వస్తువు అదే క్యాస్టర్ ఐరన్ ప్యాన్. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో చాలామంది ఓపికలు లేక పని ఫాస్ట్‌గా అవ్వదు అని చెప్పేసి నాన్ స్టిక్ ప్యాన్స్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ కొన్ని డేస్ తర్వాత దానిపై ఉండే కెమికల్ కోటింగ్ వల్ల మనకు చాలా హార్మ్ జరుగుతుంది. తెలిసి కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకు? మన ఫ్యూచర్ ఇంకా మన పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అంటే ముందు మనమే చేంజ్ అవ్వాలి. మనం కిచెన్ నుండే స్టార్ట్ చేయాలి. ముందు మన ఇంట్లో ఉన్న నాన్ స్టిక్ ప్యాన్స్, సిల్వర్ ప్యాన్స్ అన్ని తీసేసి క్యాస్టర్ ఐరన్ ప్యాన్స్ కి చేంజ్ అవ్వాలి. ఈ క్యాస్టర్ ఐరన్ ప్యాన్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. దీనిపైన ఎలాంటి కెమికల్ కోటింగ్ అనేది ఉండదు. ఇంకా మనం దీనిలో వంట చేసుకొని తినడం వల్ల దీనిలో కొంచెం ఐరన్ కలుస్తుంది. అనేమియా ఉన్న వాళ్ళకి కూడా మంచిది. నేనైతే ఇది మెయిన్గా దోశ కోసమే దోశ ప్యాన్ తీసుకున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు దోశ అనగానే నాన్ స్టిక్ ప్యాన్నే ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మనం తిన్న ప్రతిసారి ఆ నాన్ స్టిక్ అనేది, ఆ కెమికల్ కోటింగ్ అనేది ఎంతో కొంత మన కడుపులోకి వెళ్ళిపోతూనే ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా తెలీదు. అంతంత రేట్లు పెట్టి నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకునే బదులు ఒక 1000 రూపాయల్లో ఒక మంచి క్యాస్టర్ ఐరన్ ప్యాన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఒక్కసారి తీసుకుంటే చాలు 50-100 సంవత్సరాల వరకు కూడా మనకు లైఫ్ ఇస్తాయి. వేరే ప్యాంట్స్ లాగా ఊకే కోటింగ్ పోవడము, పల్చగా అయిపోవడం లాంటివి ఉండదు. కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. అది కూడా చాలా సింపులే, అంత కష్టమేం కాదు. అదేంటంటే మనం యూజ్ చేశాక ప్యాన్ని వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్తో తుడిచి 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసి మంచిగా పూసి పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే ప్యాన్కి రస్ట్ రాకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. నేనైతే ఈ దోశ ప్యాన్ని సోలారా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. 1200 ఏమో ఉండే, కానీ అప్పుడు ఆఫర్ వల్ల నాకు 999కి వచ్చింది. 999కి చాలా వర్త్ అని చెప్పాలి. చాలా బాగుంది, అసలు నాన్ స్టిక్ లానే అనిపిస్తుంది చూడడానికి కూడా. దోశ కూడా చాలా ఈజీగా వచ్చేసింది. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మాత్రం డైరెక్ట్ గా వాడకూడదు, కొంచెం సీజనింగ్ చేసి వాడాలి. సీజనింగ్ అంటే కూడా అంత ప్రాసెస్ ఏం కాదు. ఫస్ట్ ప్యాన్ని ఒక మైల్డ్ సోప్తో మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్ మొత్తం డ్రై అయ్యాక ప్యాన్ పైన ఒక థిన్ లేయర్ ఆఫ్ ఆయిల్ని అప్లై చేయాలి. తర్వాత స్టవ్ పై పెట్టి హీట్ చేయాలి. కొంచెం స్మోక్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లబడనివ్వాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేయడం వల్ల ప్యాన్ మంచి నాన్ స్టిక్ లా మారుతుంది. తర్వాత మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నాన్ స్టిక్ పైన ఏ విధంగా అయితే దోశలు ఇంత ఈజీగా వస్తున్నాయో, సేమ్ దీనిపైన కూడా అంత ఈజీగా వస్తున్నాయి. అండ్ ఇది చాలా హెల్దీ, న్యాచురల్ గా వంటల్లో ఐరన్ కలుస్తుంది. అండ్ ఇంకా లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు అప్పట్లో ఇట్లాంటి వాటిలో వండుకొని తినడం వల్లే అంత హెల్దీగా ఉన్నారు. మనం మాత్రం ఇంత చిన్న ఏజ్ లోనే చాలా రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నాము. ప్రెసెంట్ జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న కొన్ని భయంకరమైన రోగాలకు మన కిచెన్ లో వాడే నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం ప్యాన్స్ కూడా ఒక రీజనే అంట. సో అందుకే ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం ని అవాయిడ్ చేయమని చెప్తున్నారు. నిజానికి నాన్ స్టిక్ ఇంకా అల్యూమినియం ప్యాన్స్ కన్నా ఐరన్ ప్యాన్సే చాలా బెటర్. ఎక్కువ లైఫ్ ఇస్తుంది. ఎలాంటి కెమికల్ కోటింగ్ ఉండదు కాబట్టి ఎలాంటి కోటింగ్ పోదు. ఊరికే ప్యాన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ రకంగా చూసినా ఐరన్ ప్యాన్సే బెస్ట్. కాకపోతే ఏంటంటే కొంచెం వెయిట్ ఉంటుంది అండ్ సీజనింగ్ చేయాల్సి వస్తుంది. సీజనింగ్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఆల్రెడీ వీడియోలు చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా? అండ్ ఈ ఐరన్ ప్యాన్ లో కూడా కొన్ని అసిడిక్ వంటకాలను చేయకూడదు. టొమాటో కర్రీ, వంకాయ కర్రీ, రసం, సాంబార్, పులుసు, లెమన్ కర్డ్ గ్రేవీ ఇట్లాంటివి చేయడం వల్ల యాసిడ్ ప్లస్ ఐరన్ రియాక్ట్ అయ్యి వంటలకి రస్టీ టేస్ట్ వస్తుంది. అండ్ సీజనింగ్ లేయర్ కూడా పోయి ఊరికే తుప్పు పడుతుంది. ఒకవేళ అట్లాంటి వంటలు చేసినా ఒక 15 మినిట్స్ లోపు బౌల్లోకి చేంజ్ చేసేయాలి. లేదంటే అట్లాంటి కర్రీస్ చేయడానికి స్టీల్ ప్యాన్స్ అయినా వాడుకోవచ్చు. సో ఇది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. సో అందరూ ఇప్పటి నుండైనా మన ఫ్యూచర్, మన పిల్లల ఫ్యూచర్ కోసం మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్, ఇంకా నాన్ స్టిక్ పోయిన ప్యాన్స్, అల్యూమినియం ప్యాన్స్, ప్లాస్టిక్ని వాడడం మానేద్దాం. వాటి ప్లేస్లో ఐరన్ ఇంకా స్టీల్ని యూజ్ చేద్దాం. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.